ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, తేదీ 25 ఫిబ్రవరి 2026 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 తిథి నవమి రాత్రి 2:41 వరకు, తరువాత దశమి. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 1:37 వరకు, తరువాత మృగశిర. యోగం విష్కంభ రాత్రి 1:28 వరకు. కరణం భాలవ మధ్యాహ్నం 3:46 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:04 నుండి 5:52 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. అశుభ సమయాలు: వర్జ్యం ఉదయం 6:08 నుండి 7:38 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:29 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 8:07 నుండి 9:35 వరకు. గుళిక కాలం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందం ఉంటుంది. వృషభరాశి ఆర్థిక లాభం కలగవచ్చు, కానీ ఖర్చులను నియంత్రించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మిథున రాశి మాటల వల్ల సమస్యలు రావచ్చు, శాంతంగా వ్యవహరించాలి. స్నేహితుల సహాయం లభిస్తుంది. కర్కాటక రాశి కుటుంబ విషయాల్లో శుభవార్తలు వినవచ్చు. వృత్తిలో పురోగతి ఉంటుంది. సింహరాశి ప్రయాణాలకు అనుకూలమైన రోజు, కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. కన్యరాశి వివాదాల నుండి దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. తులారాశి భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు సాధ్యము. వృశ్చిక రాశి ఆరోగ్యం జాగ్రత్త, చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ధనస్సు రాశి విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మకర రాశి ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుంభరాశి కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. సోదరులతో అనుబంధం మెరుగుపడుతుంది. మీనరాశి ధన లాభం ఉంటుంది. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.